ఇప్పుడు మనం 2025వ సంవత్సరం జూలై నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో 6వ రాశి కన్య రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. కన్య రాశి వారి జాతక బలం ఉత్తర నక్షత్రంలో పుట్టినవారు, అలాగే హస్త నక్షత్రంలో పుట్టినవారు, ఉత్తర లగ్నంలో పుట్టినవారు, అలాగే మాత్రం కన్య లగ్నంలో పుట్టినవారి జ్యోతిష్య బలం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దాం. కన్య రాశి వారి జాతకం ఎలా ఉంది? ఆషాఢ మాసం చూడు జానకిరామ్. అంశ యోగం బలం తలించిన కార్యం ఎట్లా ఉంది? జూలై నెల మొత్తం పూర్తిగా వారి జాతకం చదువు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, మనసుల మాట, చేసే పనిది, అనుకున్న కోరికది, నమ్మిన పనిది, బాగుపడే లక్షణంది, బిజినెస్ది, అలాగే మాత్రం సంతాన బలంది, సంసార బలంది, కుటుంబ బలంది, అనుకున్న కోరికది, చేసే పనిది, అడవపడ్డ యోగ బలంది, ధన విషయంది, రుణ విషయంది, రాజకీయ రంగంది, కెరీర్ విషయంది, వ్యాపార విషయంది, బిజినెస్ కోర్సుది, అలాగే మాత్రం కుటుంబ స్థానంది, భార్య భర్తలది, సంతానంది, సంసారంది, కుటుంబంది, ఆరోగ్యంది, తలించిన కార్యంది చూడు. ఈ రాశివారి జాతకంలా అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే అన్నట్టు బెజవాడ కనకదుర్గమ్మ వచ్చిందండి వీరి జాతక బలంలా. అలాగే పాండురంగ స్వామి వచ్చిందండి వీరి పేరు మీద, విఠల పాండురంగ స్వామి వీరి జాతక బలంలా. అలాగే చెప్పాలంటే వీరికి మాత్రం మహాగణపతి వచ్చిండండి, షిరిడి సాయిబాబా వచ్చిండు. కన్యరాశి వారికి ఆదాయం 11 ఉంది, ఖర్చు 6 రూపాయలు ఉన్నదండి, లాభం 5 రూపాయలు ఉన్నది, సాయం చేసేది 7, ఏడిసేవారు 3 ఉన్నారండి వీరి జాతక బలంలా. ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే చాలా అద్భుతమైన యోగం నడుస్తుంది, సప్తమ స్థానంలో శని నడుస్తుంది వీరి జాతక బలంలా. కాబట్టి వీరి పేరు మీద చూడాలంటే కానండి మాత్రం గుణం మంచిగానే ఉంటుంది, ఆలోచన శక్తి మంచిగానే ఉంటుంది. కర్తవ్యంలో వీరు ఏ పని చేసినా సరే, వీరు కూలీ చేసినా, వ్యాపారం చేసినా, ఉద్యోగం చేసినా, బిజినెస్ చేసినా, ఇక వారు మనసు తగ్గట్టు ఏ పని చేసినా కూడా మాత్రం చాలా కర్తవ్య యోగ బలం ఉంటుంది. అంటే వీరు చేసే పని మాత్రం 100%లో మాత్రం 100% చాలా వరకు మాత్రం నిబద్ధతతో చేస్తారండి. పని రాక్షసులు అన్నట్టు చేస్తారు, చేపిస్తారు. గుణం మంచిదే కానీ మొండి ధైర్యం ఎక్కువ ఉంటుందండి. అందరూ నా లెక్కనే ఉండాలనే ఆలోచన ఉంటుంది. దీని మూలంగా వీరు విమర్శలు పాలయ్యే అవకాశం ఉంటుంది. అలాగే నవగ్రహాల్లో వీరికి 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, 4 గ్రహాలు అనుకూలంగా లేవండి. శని తటస్థ స్థానంలో ఉన్నది, సప్తమ స్థానం అంటే మనశ్శాంతి ఉండనివ్వదు, మనసుని నష్టం చేయదు కానీ మనశ్శాంతి ఉండనివ్వదు. ఎక్కడ పోయినా ఏదో గొడవ వస్తూనే ఉంటుంది, మైండ్ అనేది మనసు అనేది డిస్టర్బ్ అవుతూనే ఉంటుంది. ఈ కన్యరాశి వారు సామాన్యంగా మాత్రం తొందర పడరు కానీ మాత్రం ఏ రాశి వారైనా సరే మన టైం మంచిగా లేకుంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఉత్తరా నక్షత్రం వారికి మాత్రం చాలా వరకు చికాకులు కలిగే అవకాశం ఉంది. అవి తొలగిపోవాలంటే ఓపిక తీసుకోవడం మంచిది. మహాగణపతి పూజ చేయాలండి. వారు హస్త నక్షత్రంలో పుట్టినవారైనా సరే, ఉత్తరా నక్షత్రంలో పుట్టినవారైనా సరే, కన్యరాశి వారు మహాగణపతి హోమం చేస్తే చాలా వరకు మంచిది. మహాగణపతి హోమం చేస్తే రాజకీయ నాయకులకు రాజకీయ రంగంలో కలిసి వస్తుంది, బిజినెస్ చేసే వారికి బిజినెస్లో కలిసి వస్తుంది. అలాగే ఎన్నో పనులు ఆటంకాలు వస్తుంటాయండి. పనులు ఏ పని చేసినా 10 సార్లు ఆటంకాలు వస్తుంటాయి. ఈ రాశివారు 10 కాదు 12 సార్లు కూడా ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఆటంకాలు పోవాలంటే ఆ విఘ్నేశ్వరుని ఆరాధన చేయటం చాలా వరకు మంచిది, మహాగణపతి హోమం చేయటం చాలా వరకు మంచిది. విద్యార్థులకు విద్య విషయంలో కలిసి వస్తుంది. అలాగే బిజినెస్ చేసేవారికి బిజినెస్లో కలిసి వస్తుంది. కళ్యాణ దోషం ఉన్నవారు కళ్యాణ దోషం తొలగిపోతుంది. సంతానంలో ఇబ్బంది ఉన్నవారికి సంతానంలో మంచిగా ఉంటుంది. అలాగే పెద్దల ఆస్తి కలిసి వచ్చే టైంలో నష్టం వస్తుంటే తొలగిపోతుంది. వ్యవసాయ విషయంలో కలిసి వస్తుంది. బోరు బాయి పంటల అన్ని మార్గాల్లో ఫలితం ఉంటుందండి. ముఖ్యంగా ఈ రాశివారి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా మొండి ధైర్యం చాలా ఉంటుందండి. కానీ మరలా నిర్లక్ష్య ధోరణి కూడా చాలా ఉంటుంది. అంతా మనకి తెలుసని ఊహలో కూడా ఉంటారు ఒక్కోసారి. మనిషికి మాత్రం ఆత్మవిశ్వాసం పెరిగితే అహంకారం పెరిగే అవకాశం ఉందండి. ఈ అహంకారం పెరిగిందనుకో చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే అసలు రావణ బ్రహ్మ మాత్రం ఆ శివుడిని ప్రత్యక్ష వరం తీసుకున్నాడు, అన్ని మంచి పనులే చేసిండు. కానీ మాత్రం ఒక్క తప్పు నిర్ణయం తీసుకొని మాత్రం నా అంత బలవంతుడు ఎవరు లేరని అనుకొని మాత్రం చాలా వరకు చెల్లెల మాట ఈయన మాత్రం చెల్లెలి చెప్పుడు మాట ఈయన మాత్రం అసలుంటి శ్రీరాముడితో యుద్ధానికి కయ్యమాడిండు, సీతమ్మతో మాత్రం ఇబ్బంది పెట్టి చాలా వరకు ఇబ్బంది పాలైండు. అసలుంటి యోగాలు ఉంటాయి ఈ రాశివారు. అంటే ఈ రాశివారు రావణుడు అని అర్థం కాదండి, గర్వం ఎక్కువయ్యే అవకాశం ఉంది. మనిషికి ఇది ఆత్మవిశ్వాసం ఎక్కువైందనుకో మాత్రం ఆత్మవిశ్వాసం పెరిగిందనుకో అహంకారం వస్తుంది. అహంకారం పోయి గర్వం అయితే గర్వం పోయి మాత్రం చాలా వరకు మాత్రం ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి గర్వం అనేది దగ్గర ధరించి చేయించవద్దు, దూరం చేపించుకుంటే మంచిది. అంశబలం మంచిది. కళ్యాణం కాని వారికి మాత్రం కళ్యాణ విషయంలో కలిసి వస్తుంది.
డబ్బు విషయంలో, ధన విషయంలో, రుణ విషయంలో చాలా జాగ్రత్త పాటించాలి. ఈ రాశి వారు సామాన్యంగా డబ్బులు ఖర్చు చేయరు. వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరికి. వస్త్ర వ్యాపారం, ఆహార వ్యాపారం, జనరల్ స్టోర్ వ్యాపారం, నూనె వ్యాపారం, గ్యాస్ వ్యాపారం, అలాగే మాత్రం గృహానికి సంబంధించిన పరికరాల వ్యాపారం, అలాగే మాత్రం వాహన వ్యాపారం, అలాగే వీరు జ్యోతిష్యం, ప్లాస్టిక్ వ్యాపారం, ఇనుము వ్యాపారం అంటే లోహాలకు సంబంధించిన ఏ లోహమైనా సరే, బంగారం కావచ్చు, వెండి కావచ్చు, మనం మామూలుగా మాత్రం స్టీల్ కావచ్చు, ఇనుము కావచ్చు, ఏ లోహ వ్యాపారం కూడా వీరికి కలిసి వచ్చే అవకాశం ఉంటాయి. కులదేవత ఆరాధన చేయాలి. కులదేవత ఆరాధన అంటే కొందరికి దుర్గమ్మ ఉంటుంది, కొందరికి పోచమ్మ ఉంటుంది, కొందరికి మాత్రం రేణుక ఎల్లమ్మ ఉంటుంది, కొందరికి మాత్రం మైసమ్మ ఉంటుంది. గ్రామ దేవతలు ఉంటారు, కుటుంబ దేవతలు ఉంటారు, కులదేవతలు ఉంటారు, కొలిచిన దేవతలు ఉంటారు. మధుర మీనాక్షి, కంచి కామాక్షి, సరస్వతి దేవత, సర్వదేవతలు ఉంటారు. కులదేవత ఆరాధన తప్పకుండా చేయాలండి, చేస్తే మంచిది. మీరు జాతక బలంలో చూడాలంటే మాత్రం జీవరాశుల వ్యాపారం చేసేవారికి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. వ్యవసాయం చేసేవారికి ఇబ్బందులు తప్పవు. అలాగే రియల్ ఎస్టేట్ రంగం వారికి కొద్దిపాటి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ విదేశానికి వెళ్ళాలనుకునే వారు కలిసి వస్తుంది. రాజకీయ రంగం వారికి మాత్రం చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. శత్రువులు ఎవరో మిత్రులు ఎవరో అర్థం కాదు. అలాగే వీరికి విద్యాస్థానం వేరే దేశం పోవాలనుకునే వారు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. మహా మేధావి గుణం ఉంటుంది కన్యా రాశి వారి జాతక బలంలా. వీరి పేరు మీద చూడాలంటే కానీ ముఖ్యంగా మాత్రం మంగళవారం రోజు మహాగణపతి పూజ చేయడం మంచిది. అలాగే సంకట చతుర్థి రోజు అనేది ఒక రోజు ఉంటుంది, నెలలో ఒకసారి వస్తుందండి, సంకట చతుర్దశి అని. ఆ రోజు మాత్రం సంకటాలు అంటే వీరి మీద వచ్చే ఇబ్బందులు, చిక్కులు, చికాకులు, సంకటాలు, ఆటంకాలు వెళ్ళిపోవాలంటే సంకట చతుర్థి రోజు మహాగణపతికి పూజ చేస్తే వీరి మీద ఉన్న సంకటాలు వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. వీరు ఏ కార్యం తలపెట్టినా కూడా తప్పకుండా వారికి ఏ ఆటంకం లేకుండా కలిగే అవకాశం ఉంటుంది. ఎంతమంది ఆటంకం చేసినా అనుకుని సాధించే అవకాశాలు ఉంటాయి. రుణ బాధలు ఉంటే రుణ బాధలు తొలగిపోతాయి. అలాగే కుటుంబ తగాదాలు ఉంటే కుటుంబ తగాదాలు తొలగిపోతాయి. అలాగే నరఘోష ఉంటే నరఘోష తొలగిపోయే అవకాశం ఉంటుంది. కుజదోషం కానీ, సంతాన దోషం కానీ, ఆరోగ్య దోషం కానీ, అలాగే మాత్రం మీరు జ్యోతిష బలం మీద చూడాలంటే మాత్రం ఏ దోషం ఉన్నా తొలగిపోయే అవకాశం ఉంటుంది. ఎక్కడ పోయినా వీరికి అన్నపానీయాలకు లోటు ఉండదు. 10 మందికి పెట్టే గుణం ఉంటుంది. అలాగే వీరికి కలిగే గుణం ఉంటుంది. వీరికి ఎంత ధనం ఖర్చు అయినా సరే మాత్రం అక్షయ పాత్ర లెక్క డబ్బు ధనం చేతికి అందే అవకాశం ఉంటుంది. అలాగే మొండి బకాయిలు ఉన్నా కూడా వీరి చేతికి అందే అవకాశం ఉంటుంది. అలాగే గవర్నమెంట్ పరంగా చూసినా, ప్రైవేట్ పరంగా చూసినా ఎక్కడ పోయినా వీరి మాట చలామణి అవుతుంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి మాత్రం మామూలుగా ఉన్నవారు కూడా నంబర్ 1 స్థానంలో అయ్యే అవకాశం ఉంది. కాబట్టి సంకట చతుర్థి రోజు మాత్రం మహాగణపతికి పూజ చేయటం, అలాగే వీరి జాతకాన్ని కులదేవతని ఆరాధన చేయటం, అని అన్నదానం, భూదానం, గోదానం, సువర్ణదానం, వస్త్రదానం చేయటం చాలా వరకు మంచిది. ఇది విని చూసి ఆచరించే వారికి, కన్యా రాశి వారికి సర్వశుభాలు కలుగుతాయండి. శుభం భూయాత్.